Go. మంతిని నియోజకవర్గంలోని కాటారం సబ్ డివిజన్లోని కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి 15 మంది సిబ్బందిలో 7 డిప్రెషన్ మీద వివిధ ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. దీనితోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత రోగులకు సరైన వైద్యం అందక ఈరోజు ఒక పేషెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. అతను 27వ తారీఖు నాడు ల్యాబ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ కొరకు సంబంధించిన డాక్టరు ఆ బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పి పంపితే 4 రోజులు అవుతున్నా ఇంకా కూడా ల్యాబ్ టెక్నీషియన్ అయినా అందుబాటులో లేడు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి స్టాఫ్ను వివిధ ప్రాంతాలకు డిప్యూటేషన్ మీద పంపించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరైన వైద్య సేవలు అందక వారు నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఈ ప్రాంత మంత్రి గారు, సీఎం తర్వాత సీఎం అని చెప్పుకున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాటన్ పిఎస్సిని మరొక 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాటారం, మహాదేవ్పూర్, మహాముత్తారం, మల్హార్ మండల కేంద్ర బిందువు ఉన్నటువంటి కాటారంను మరింత అభివృద్ధి పదంలో తీసుకువచ్చి డిప్యూటేషన్ మీద వెళ్ళినటువంటి స్టాఫ్ను మళ్ళీ తిరిగి ఈ ఆసుపత్రికి తీసుకురావాలని, వీరు కాకుండా ఇంకా ఎక్స్ట్రా స్టాఫ్ను కూడా తీసుకువచ్చి ఈ హాస్పిటల్ 24/4 అనే రీతిలో బోర్డు మాత్రమే ఉన్నది. కానీ 24 గంటలు ఈ ఏ సిబ్బంది కూడా ఇక్కడ పనిచేయడం లేదు. అంటే 10:30 నుంచి 12 గంటల వరకు మాత్రమే ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. 12 తర్వాత మాత్రం ఎవరు వచ్చినా కానీ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కూడా ఉండడం లేదు, తగినంత సిబ్బంది ఉండడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి 2 మెడికల్ ఆఫీసర్లలో ఒకరు మాత్రమే ఇక్కడ డ్యూటీ చేయడం జరుగుతుంది. ఇంకో మెడికల్ ఆఫీసర్ మాత్రం బయట వేరే ప్రాంతంలో డిప్యూటేషన్ పంపించడం జరిగింది. కానీ దీని మీద జిల్లా యంత్రాంగం కూడా పట్టించుకొని డిప్యూటేషన్ మీద వెళ్ళినటువంటి సిబ్బందిని ఈ ప్రాంతాన్ని తిరిగి వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలోని చిన్న చిన్న పామ్ కాటు కానీ, తేలు కాటు కానీ, కుక్క కాటు కానీ, కోతి కాటు కానీ గురైనటువంటి ప్రజలు సరైన మెడిసిన్ లేక జిల్లా కేంద్రమైనటువంటి భూపాలపల్లి 110కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రాంతాన్ని ఈ విధంగానే అంటే ఇందులో తొక్కిపరేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు కలిగిన వర్గాలను అణచివేతం చేసే విధంగా ఈ పాలన నడుస్తుంది. కావున దుద్దిల శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతాన్ని పట్టించుకొని